హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు, ఆన్ రోడ్ లో అంతకు మించి అభివృద్ధి రాబోతోంది. భారీ ట్రాఫిక్ కు చెక్ పెడుతూ కేబీఆర్ జంక్షన్ లో స్మార్ట్ ట్రాఫిక్ వచ్చేస్తోంది. అందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పట్టాలెక్కింది. చుక్కలు చూపించే ట్రాఫిక్ కనుమరుగై ఇక ఎంచక్క దూసుకుపోయే వన్ వే ట్రాఫిక్ అందుబాటులోకి వచ్చే వేళైంది. అందుకు ఇవాళ రెండోసారి కేబీఆర్ పార్క్ జంక్షన్ లో ట్రయల్ రన్ నడుస్తోంది. వన్ వే ట్రయల్ రన్ తో ట్రాఫిక్ ఆంక్షలు నడుస్తున్నాయి. ఇటు పంజాగుట్ట అటు యూసఫ్గూడ నుంచి మాదాపూర్ ఎలా వెళ్లాలో డైవర్షన్ మ్యాప్ కూడా ఇచ్చారు పోలీసులు. సో ఆ డైవర్షన్ మ్యాప్ ఒకసారి మనం చూద్దాం. సో పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వెహికల్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. సో పంజాగుట్ట టు మాదాపూర్ వెళ్లాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుండి ఆ తర్వాత అగ్రసేన్ జంక్షన్, అపోలో హాస్పిటల్, జర్నలిస్ట్ కాలనీ, అలానే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా మాదాపూర్ చేరుకోవాలి. సో ఇప్పుడు ఇక యూసఫ్గూడ నుండి శ్రీనగర్ కాలనీ వైపు ఎలా వెళ్లాలో చూద్దాం. సో ఇందిరానగర్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5 మీదుగా వెళ్లి వెంకటగిరి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకోవాలి. సో డైమండ్ హౌస్ ద్వారా జూబ్లీహిల్స్ వైపు వెళ్ళాలి. సో అల్కజార్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని నీరోస్ మీదుగా మాదాపూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ వన్ వే ట్రయల్ రన్ గురించి సిపి సజ్జనార్ కూడా మాట్లాడారు. ఎక్కడ యూటర్న్లకు ఎక్కడ అనుమతి లేదు, వాహనదారులు తప్పనిసరిగా ఎడమ లేన్లోనే వెళ్లాలన్నారు. పక్కాగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అలాగే రియల్ టైం ట్రాఫిక్ పరిస్థితులను తెలుసుకునేందుకు నావిగేషన్ యాప్లను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. అట్లానే కంజెషన్ తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాము, హెచ్సిటీ ప్రోగ్రాము ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. గత 3 నెలల నుంచి చాలా వేగంగా కూడా వర్క్ జరుగుతుంది. మనం గత 2 నెలల క్రితము అప్పుడు ఈ ఒక్క చుట్టూ ఒక వన్ వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నాం, ఏమేమి ఇబ్బంది వస్తున్నాం అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు మొత్తం ఈవినింగ్ దాకా 8 o'clock దాకా అనుకున్నాము. ఈ ఒక్క మొత్తం వన్ వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఒక్క సెకండ్ పైలట్ని మనము రన్ చేయడం జరుగుతుంది. ఇటు వాహనదారులు మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్ ఓకే కానీ ప్రస్తుతం మాత్రం ఇబ్బంది పెడుతోందంటున్నారు. వన్ వే ట్రయల్ రన్ పై ముందస్తు సమాచారం ఇస్తే బాగుంటుంది అంటున్నారు. నుంచి వస్తున్నా, ఇప్పుడు వెళ్ళాలి ఫిలింనగర్ వెళ్ళాలి. ఇక్కడనే 500 meters వెళ్ళాలి. అంతా తిరిగి వెళ్ళాలంటే 5 kilometers. ఎవరు లాస్? మేమే లాస్ అవుతాం. పెట్రోల్ రేట్ అన్ని పెంచేసారు. వన్ వే అంటారు, రోడ్ పెద్దగానే ఉంది అయినా వన్ వే చేసేసారు. ఎందుకు అర్థం కావట్లేదు. టైం ఎందుకు సేవ్ అవుతుంది? మొత్తం పెట్రోల్ రేట్ ఎంత ఉంది? నేను డెలివరీ బాయ్ని, ఇప్పుడు నేను వచ్చే అమౌంట్ మొత్తం దానికే పోతుంది. చెక్ పెట్టి పోవాలి ఫిలింనగర్ మేము. ఇప్పుడు మాకు తిరిగి పోవాలంటే ఎంత దూరం అవుతుంది మేడం చెప్పు మీరు? ఇట్లా వన్ బై చేస్తే మాకు అర్థం కావాలి కదా. ఇప్పుడు మేము ఎంత దూరం వచ్చిన తర్వాత అట్లా తిరిగి పోవాలంటే మేము పెద్దమ్మ గుడి గురించి వస్తుంది, మేము అట్లానే పోతుంటాం మేము. ఇప్పుడు మాకే ఇబ్బంది అవుతుంది కదా పోనీకే. ఇప్పుడు మీరు చేస్తుంది కానీ ఒక రోజు ముందు మాకు చెప్తే మాకు అర్థమవుతుంది కదా పోనీకే. ఇప్పుడు మీరు అర్థం పెట్టిందంటే మాకు పోనీకి కూడా కష్టం కదా. ప్రస్తుతం పంజాగుట్ట, కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్, మాదాపూర్ రూట్ లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. కిలోమీటర్ ప్రయాణం 10 నుంచి 20 నిమిషాలు పడుతోంది. ఇక స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. స్టీల్ బ్రిడ్జ్, 6 లేన్ విశాలమైన రోడ్లు, అండర్ పాస్లతో భవిష్యత్తులో ట్రాఫిక్ ఇలా ఉండబోతోంది. బ్రేక్ వాడాల్సిన పని లేకుండా ట్రాఫిక్ స్మూత్ గా వెళ్లిపోవాల్సిందే. నో సిగ్నల్స్, నో రైట్ టర్న్స్, నో యూ టర్న్స్.